విఠల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు అందిస్తోన్న సేవలను ఆనాటి ప్రధాని ఆర్థిక మంత్రులు పివి నరసింహారావు, మన్మోహన్లు ఎంతగానో ప్రశంసించారు. విఠల్ సమర్థ సేవలను మరింత వినియోగించుకోవాలని భావించిన కేంద్ర ప్రభుత్వం ఆయనను ఎంతో ప్రాధాన్యమైన టెలికాం కమిషన్కి 1993లో చైర్మన్గా నియమించింది. దేశంలో సమాచార రంగ అవసరాన్ని, దాని ద్వారా జరగబోయే అభివృద్ధిని తెలిసిన విఠల్ దేశంలో సమాచార విప్లవాన్ని తేవాలని ఆకాంక్షించారు. ఆ దిశగా అడుగులు వేశారు. విధి విధానాలను సరళీకరించారు. ప్రభుత్వం విఠల్ ప్రతిపాదనలు సరైనవని భావించింది. ఆ విధంగా 1994లో నేషనల్ టెలికాం పాలసీని ప్రకటించింది. అది నేడు కమ్యూనికేషన్ రంగంలో ఎంతటి పురోగతిని సాధించిందో ప్రతి ఒక్కరికి తెలిసిందే. ఈ ప్రగతి విఠల్ భవిష్యత్తు ప్రణాళికల అభివృద్ధి ముందు చూపును తేటతెల్లం చేస్తుంది. దేశాభివృద్ధిని కాంక్షించే విఠల్ దేశంలో వేళ్లూనుకున్న పేదరికం, అవిద్య, అనారోగ్యం పట్ల విచారం వ్యక్తం చేస్తారు. Every government claims that they are trying to eradicate poverty. ప్రభుత్వాలు తాము దేశంలో బీదరికాన్ని రూపుమాపుతున్నామని గొప్పలు చెప్పుకుంటున్నాయి. నిజానికి ఆచరణలో ఇది శూన్యం. పేదరికం తగ్గినప్పుడే దేశం అన్ని విధాలా అభివృద్ధి చెందుతుంది. అయితే దురదృష్టవశాత్తు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న ప్రజల గుర్తింపులోనే అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్టు సమాచారం. There was a report in 2007, for example, that 883 crores is the amount of bribe which people below poverty line had to pay in this country. ఈ విషయంలో 800 కోట్లు అవినీతి జరిగిందంటే నమ్మశక్యం కాదు. దీన్ని బట్టి దేశంలో అవినీతి ఎలా తాండవిస్తోందో అర్థమవుతుంది. అవినీతి కూడా పేదరికానికి కారణం. And major hindrance in our implementing the programs for the welfare of the poor. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో వివిధ స్థాయిల్లో అధికారిగా విఠల్ తన అనుభవాన్ని రంగరించి వివిధ రంగాల అభివృద్ధికి బాటలు వేశారు. ఎన్నో అభివృద్ధి పథకాలను విజయవంతంగా అమలు చేశారు. విఠల్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని నిరూపించారు. ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధుల చేత శభాష్ అనిపించుకొని 1996లో పదవీ విరమణ చేశారు. విఠల్ సర్వీసులో ఐఏఎస్ అధికారిగా వ్యవస్థలను గాడిలో పెట్టిన వైనం, వివిధ రంగాల అభివృద్ధికి చేసిన కృషి, పరిశీలనాత్మక ధోరణి, సమర్థత, కార్యదీక్షతలను పరిగణించింది ప్రభుత్వం. విశ్రాంత ఐఏఎస్ అధికారిగా ఓ కృషివలుణ్ణి ఇంట్లో కూర్చోబెట్టడం ఇష్టం లేక 1996లో పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు అధ్యక్షుడిగా విఠల్ని నియమించింది ప్రభుత్వం. అక్కడ సైతం విఠల్ తన మార్క్ పాలనా విధానాన్ని చూపెట్టారు. Government felt it was too drastic a measure, so they appointed a committee with me as chairman. పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ సెలక్షన్ బోర్డు చైర్మన్ గా నేనెంతో కృషి చేశాను. పబ్లిక్ సెక్టార్ సెలక్షన్స్ లోని సాధక బాధకాలను అప్పటి పారిశ్రామిక మంత్రి మురసోలి మారెన్ కు తెలియజేశాను. ఆయన నా ఆధ్వర్యంలో స్టాండింగ్ కమిటీ వేశారు. In 2.5 months we were able to submit our report. We made the drastic recommendation that 680 of the 820 guidelines must be scrapped. 3 నెలల కాల వ్యవధి ఉన్న ఆ కమిటీ రిపోర్ట్ను 2 నెలల్లోనే తయారు చేశాను. ఆ నివేదికలో 820 విధి విధానాలు ప్రతిబంధకంగా ఉన్నాయని తెలియపరిచాను. నా రికమెండేషన్లకు ప్రతిస్పందించిన మంత్రి కేవలం ఒక్క కలంపోటుతో 640 ప్రతిబంధకాలను తొలగించారు. ఇది భారత ప్రభుత్వంలో ఏనాడూ జరగలేదు. అలా పీఈఎస్బీని పటిష్టపరిచి పబ్లిక్ సెక్టార్ బలపడ్డానికి దోహదపడ్డానని ఖచ్చితంగా చెప్పగలను. Such accumulated set of old rules were scrapped at one go based on the recommendation of a committee. 2 ఏళ్లకు ప్రభుత్వం విఠల్ని దేశంలో అవినీతిని అంతమొందించే అత్యున్నత సంస్థ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా బాధ్యతాయుతమైన హోదాలో నియమించింది. Minimum I can claim to have done as a Central Vigilance Commissioner. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ గా అవినీతిని అంతమొందించడానికి నేనెంతో కృషి చేశాను. అవినీతిని కూకటి వేళ్లతో పెకిలించడానికి ఏం చేస్తే బావుంటుందని నిత్యం ఆలోచించేవాణ్ణి. దేశంలో ప్రభుత్వ కార్యాలయాల్లో సంవత్సరానికి వారం రోజుల పాటు
అవినీతిని అరికట్టే దిశగా కార్యక్రమాలు చేపట్టాం. అలా అవినీతి అధికారులను, అవినీతిని కొంతవరకైనా ఆపగలిగాం. ప్రజల్లో, ప్రభుత్వ సిబ్బందిలో అవినీతి నిర్మూలన అంశాలపై అవగాహన కల్పించాం. All government servants realize the need for observing integrity.